ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీరస్తు. శ్రీ సంకష్టహర చతుర్థి గణపతి అధిక మాసకత. వ్రతము చేయుచున్న సంవత్సరమున ఏ మాసము అధికముగా వచ్చినను ఆ మాసమున ఈ కథనే చదవవలెను. కుమారస్వామి ఋషులతో మహర్షులారా, పాండవులు శ్రీకృష్ణ భక్తులు, ధర్మపరాయణులు. ఒకనాడు పాండవుల కడకు వేదమహర్షి రాగా వారెల్లరూ వ్యాసునికి సాష్టాంగ నమస్కరించిరి. అంతట ధర్మరాజు, ఋషీశ్వర, మీ దర్శన భాగ్యమున మా జన్మధన్యమైనది, మీ కృప వలన మేము క్షేమముగా నున్నాము అని విన్నవించగా భీమసేనుడును కుశల ప్రశ్నలు గావించి తన సంతోషమును వెల్లడించెను. పిదప వ్యాసునికి అర్ఘ్యపాద్యములను ఇచ్చిరి. వనవాస కృషాంగియగు ద్రౌపదియు వ్యాసునికి నమస్కరించి కుశల ప్రశ్నలు గావించెను. పిదప ధర్మరాజు వ్యాస భగవానునితో, ఋషివర్య, మాకు కష్టములు తొలగి శత్రుబాధలు నశించి శీఘ్రముగా రాజ్యమునొంది సుఖించు ఉపాయమును అనుగ్రహింపుము అని ప్రార్థించెను. అంతటా వేదవ్యాసుడు, ధర్మరాజా, ఈ లోకమున నీ అంతటి ధర్మాత్ముడు లేడు కనుక సర్వకార్యములను సాధించునది, దుఃఖములను నివారించునది యగు నొక్క వ్రతమును తెల్పెదను. భక్తి శ్రద్ధలతో ఆచరింపుము. దీనిని ఆచరించినచో విద్యార్థికి విద్య, ధనార్థికి ధనమును, విజయార్థికి విజయము చేకూరును. ఎవరెవరు ఏదేది కోరుదురో అదెల్లయు తప్పక సిద్ధించును. పూర్వము కృతయుగమున చంద్రసేనుడను పేరుగల రాజు కలడు. అతడు మహాదాత, బుద్ధివంతుడు. అతనికి రత్నావళి అను పేరుగల భార్య గలదు. ఆమె పరమసాధ్వి, గుణవతి. ఇట్లుండగా ఒకప్పుడు శత్రువులు వీరి రాజ్యముపై దండెత్తి రాజ్యములను వశపరుచుకొనిరి. దీనితో చంద్రసేనుడు రాజ్యభ్రష్టుడయ్యెను. పిదప భార్యయగు రత్నావళిని వెంట నీడుకొని అరణ్యమునందు తిరుగుచు ఒకచోట మార్కండేయ మహర్షిని దర్శించెను. రాజదంపతులు ఆ మునీశ్వరుని సాష్టాంగ నమస్కరించి అంతటా రాజు, మహాత్మా, గడిచిన జన్మమున నేను ఏ పాపము చేసి తినో ఇప్పుడు రాజ్యమును కోల్పోయి అరణ్యములందు తిరుగుచున్నాను. నన్ను కరుణించి రక్షింపుడు అని ప్రార్థింపగా మార్కండేయ మహర్షి, రాజా, నీ జన్మాంతర కర్మ విశేషమును చెప్పెదను వినుము. నీవు ఒకనాడు అరణ్యమున సంచరించుచు ఒక సరోవర తీరమున గణేశ వ్రతమును చేయుచున్న కన్యను చూచి, కన్యలారా, మీరు గావించు వ్రతమేమి, ఎట్లు ఆచరించవలెను, ఫలమేమి అని ప్రశ్నించితివి. వారు తాము చేయునది గణేశ వ్రతమనియు అధిక మాసమున కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ కాలమున కష్ట నివారణార్థమై ఈ వ్రతమును చేయుచున్నామనియు, ఈ గణపతి ఈ దినమున పంచామృతములతో అభిషేకించి గంధ పుష్పాలతో పూజించి బిల్వదుర్వాయుగ్మములను అర్పించి 21 కుడుములు నివేదించి బ్రాహ్మణునికి దానమియ్యవలెననియు, పిదప పురాణాంతర్గత కథను చదివి గణపతిని నమస్కరించి ప్రసాదము స్వీకరించవలెననియు వివరించిరి. ఆనాడు వారి నుండి ఆ వ్రతమును స్వీకరించి నీవును గణపతిని చక్కగా పూజించితివి. అందులకు సంతోషించిన గణపతి నీకు ధనధాన్య పుత్ర పౌత్రాది సంపదలనిచ్చి అనుగ్రహించెను. కొన్నాళ్ల తరువాత సంపన్నాందుడవై నీవు ఆ వ్రతమును చేయుట మానితివి. కొంతకాలము చేసిన మహిమచే ఈ జన్మమున రాజువైతివి. కాని వ్రతమును మరిచినందున ఇట్టి దుష్టములొందితివి. కనుక ఆ గణేశుని మరలా పూజించి ఇష్టార్థ సిద్ధి నొందుము అని వివరించెను. అంతటా చంద్రసేనుడు ఆ అరణ్యముననే గణేశ పూజను శక్తానుసారము గావించి సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించెను. గణపతి అనుగ్రహమున పునః రాజ్యము లభించెను. సర్వకార్యములు సిద్ధించెను. ఇట్లు వేదవ్యాసుడు సంకష్టహర చతుర్థి వ్రత విశేషములను ధర్మరాజునకు ఎరగించి నీవును ఈ వ్రతమును ఆచరింపుము
అన్నియు అనుకూలించును, రాజ్యము లభించును అని చెప్పి ఆ ధర్మరాజు సోదరులతో కూడి సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించి గణపతి అనుగ్రహమును శత్రువులను జయించి మహాసామ్రాజ్యమునకు చక్రవర్తి అయి సుఖించెను అని చెప్పెను. ఇట్లు వ్యాస యుధిష్ఠిర సంవాదమున అధికమాసమున ఆచరించు సంకష్టహర చతుర్థి వ్రత కథ సమాప్తము. మంగళం విఘ్నరాజాయ మంగళం భవ్యమూర్తయే మంగళం సర్వవంద్యాయ మంగళం హరసూరవే వినా విఘ్ననాథం ననాథో ననాథః సదా విఘ్ననాథం స్మరామి ప్రభో విఘ్ననాథ ప్రసీద ప్రయం విఘ్ననాథ ప్రయచ్చ శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.